సో, అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి ఇచ్చే రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? రెమ్యూనరేషను మినిమల్సే ఉంటాయండి. మాక్సిమం ఏముండదు. ఇప్పుడు మాక్సిమం మనం డిమాండ్ చేసామనుకోండి, దే విల్ స్విచ్ టు అదర్ ఆర్టిస్ట్. హ్మ్. అది ఎప్పుడో పర్టిక్యులర్‌గా ఉంటుంది. ఇప్పుడు మేము కూడా వినేదేంటంటే ఏదైనా చిన్న సినిమా అండి అంటారు. హ్మ్. ఏది చిన్న సినిమా? ఏది పెద్ద సినిమా? అట్లా ఇప్పుడు చిన్న సినిమాలు గూడా దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ అసలు. ఎక్కడెక్కడికో అవును. వెళ్ళిపోతున్నాయి. కానీ మనకి చెప్పేటప్పుడు మాత్రం చిన్న సినిమా అండి. దీనికి అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేము మేము. హ్మ్. ఇంతే ఇవ్వగలుగుతాము అని. అలా అని మనం ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోలేం. కరెక్ట్. అంటే ఇక్కడే ఉన్నాము, ఇందులోనే ఉన్నాం కాబట్టి. హ్మ్. అంటే దీనికి పక్కకి వెళ్ళిపోయి వేరేది చూడడానికి కూడా లేదు. అవును. అంటే ఇప్పుడు దీంట్లో అలవాటు పడిపోయాం కాబట్టి. ఆహ్, అన్ని మినిమమ్సేనండి. మాక్సిమమ్స్ అయితే చాలా తక్కువ. అయితే మీరు ఓపెన్ అయ్యేతట్లేరు. నేను ఇంకాస్త లోతుకెళ్ళి అడుగుతాను. ఓకే. 'జ్యోతి వర్మ' తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? లోయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? ఆహ్, నేను చెప్పదలుచుకోలేదు యాక్చువల్లీ. హైయెస్ట్ రెమ్యునరేషన్స్ అయితే నేను ఇప్పుడు 'ఘాటీకి' తీసుకున్నాను. అంతకుముందు ఒక మూవీకి కూడా హైయెస్ట్ రెమ్యునరేషన్సే తీసుకున్నాను. హ్మ్. లోయెస్ట్ అంటే నేను 500 కూడా తీసుకున్నాను మూవీకి. 500 యెస్. యెస్. మూవీకి. ఆ! అంటే స్టార్టింగ్ కెరియర్‌లో ఆ! 500 మాక్స్ 1000 రూపీస్ తీసుకున్నానంతే.